వింటున్నావా సహోదరి సహోదరులు? నువ్వు పరలోకంలో యుగ యుగములు దేవునితో నివసించబోతున్నట్లయితే భూమి మీద నీలో కనిపించాల్సిన లక్షణము యథార్థత. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. యథార్థంగా జీవించేవాడు భయపడ్డు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? యథార్థంగా జీవించేవాడు భయపడ్డు. యథార్థతను పోగొట్టుకొని జీవించేవాడు భయపడతాడు. ఉద్యోగాన్ని యథార్థంగా చేసేవాడు భయపడ్డు. వ్యాపారం యథార్థంగా చేసేవాడు తనిఖీదారులు వస్తారేమో భయపడ్డు. తాను చెప్పిన విషయంలో యథార్థంగా ఉన్నవాడు ఎవరు ఎన్నిసార్లు ప్రశ్నించినా భయపడ్డు. యథార్థంగా మాట్లాడేవాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధాలు చెప్పేవాడు జ్ఞాపకం పెట్టుకోవాలి. వీడికి ఈ అబద్ధం చెప్పా, వీడికి ఈ అబద్ధం చెప్పా, వాడికి ఆ అబద్ధం చెప్పా, ఒక్కొక్కడికి ఒక్కొక్క అబద్ధం చెప్పా, ఎవడెవడికి ఏ అబద్ధం చెప్పా అన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. యథార్థవంతుడు ఏది జ్ఞాపకం పెట్టుకోని అవసరం లేదు. కారణం ఏమిటంటే యథార్థత. చెప్పింది తనకు తెలుసు, అది వాస్తవం. వాస్తవాలు చెప్పేవాడికి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం, అది వాస్తవం. అబద్ధాలు చెప్పేవాడే చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా, అంటే నిర్భయము. నిర్భయము అంటే భయము లేకుండా. సహోదరి సహోదరుడా, నువ్వు భయం లేకుండా జీవించాలని ఆశపడుతున్నావా? దేనికి భయపడకుండా జీవించాలని ఆశపడుతున్నావా? ప్రాణం పోతుందేమో అనే భయం లేకుండా, ఉద్యోగం పోతుందేమో అనే భయం లేకుండా, ఎప్పుడు ఏ కీడొస్తుందో అనే భయం లేకుండా, దొరికిపోతానేమో అనే భయం లేకుండా, పట్టుకుంటారేమో అనే భయం లేకుండా, బయటపడుతుందేమో భయం లేకుండా నువ్వు నిర్భయంగా జీవించాలని ఆశపడు. ఏ భయము లేకుండా జీవించాలని ఆశపడుతున్నావా? అయితే విను, యథార్థంగా జీవించు. నీ మాటల్లో యథార్థత ఉండాలి. నువ్వు చెప్పే మాట యథార్థత ఉండాలి. ఆ యథార్థంగా మాట్లాడేవాడు నిర్భయంగా జీవిస్తాడు. 2 అదే అధ్యాయంలో 29వ వచనం, అక్కడే యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గమో. యథార్థవంతునికి యెహోవాయే ఆశ్రయమో. కష్టం వచ్చినప్పుడు యథార్థవంతుణ్ణి ఎవరు ఆదుకుంటారో తెలుసా అండి? యెహోవాయే ఆదుకుంటాడు. నువ్వు యథార్థంగా జీవించినప్పుడు, నీ మాటల్లో యథార్థత ఉన్నట్లయితే, నువ్వు చేసే చేతల్లో యథార్థత ఉన్నట్లయితే, నీ పనులలో యథార్థత ఉన్నట్లయితే, నీ సంపాదనలో యథార్థత ఉన్నట్లయితే, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నిన్నెవరు ఆదుకుంటారో తెలుసా? దేవుడే ఆదుకుంటాడు. ఎందుకంటే నువ్వు యథార్థవంతుడు కాబట్టి.